ఇప్పుడే బాహుబలి ది ఎపిక్ అయితే చూసుకొని వచ్చాను బ్రో. మూవీ ఎవరైనా చూడకపోతే వెళ్ళి అయితే చూసేయండి. అరే రిలీజ్ అయిన మూవీ ఆల్రెడీ 10 years బ్యాక్ వచ్చిన మూవీకి నువ్వు మళ్ళీ దాని గురించి రివ్యూలు ఇచ్చి ఎల్లురా అని చెప్తున్నావా అని చెప్పి అనొచ్చు. ఎస్, ఎందుకు అంటున్నానంటే ఇది 10 years కి ఒకసారి వచ్చే ఒక ఫెస్టివల్ అనుకోండి. ఎందుకంటే బాహుబలి అనేది మన ఇండియన్ స్టాండర్డ్స్ పెంచిన మూవీ. అది ఈ మూవీ థియేటర్ లో చూస్తున్నప్పుడు ఎస్పెషల్లీ కొత్తగా గ్రేడింగ్ అయితే ఏదైతే ఉందో చాలా ఫెంటాస్టిక్ గా ఉంది. స్క్రీన్ మీద చూస్తుంటే బాహుబలి 10 years బ్యాక్ నేను చూసిన మూవీ అనే ఒపీనియన్ కూడా రాదు, ఏదో కొత్త మూవీ చూస్తున్న ఒపీనియన్ వస్తుంది. ఈ బాహుబలిది ఎపిక్ లా వచ్చేసి ఒక సీన్ కూడా యాడ్ చేశారు. ప్రభాస్ వచ్చేసి ఆ మహిష్మతి రాజ్యంలోకి వెళ్తున్నప్పుడు నాజర్ గారితో ఒక డైలాగ్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. థియేటర్ లో అయితే లిటరల్లీ గూస్ బంప్స్. అది థియేటర్ లో ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఎందుకు తీసేస్తాడో రాజమౌళి తెలియదు, కానీ థియేటర్ లో చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ అయితే వచ్చాయి. ఇంకోసారి థియేటర్ లో చూసినా తప్పైతే కాదు, ఒక కొత్త మూవీ ఫీలింగ్ అయితే ఇస్తుంది. బాహుబలి ది ఎపిక్ మూవీకి వెళ్లేవారు మీకు తెలియాల్సినవి అయితే కొన్ని ఉన్నాయి. ఈ మూవీలో వచ్చేసి అయితే సాంగ్స్ అన్ని డిలీట్ అయితే చేశారు. సాంగ్స్ అయితే ఏవి అయితే ఉండవు. ఆ మనోహరి సాంగ్, కన్నా నిద్రించరా సాంగ్, పచ్చబొట్టు సాంగ్ ఇవన్నీ అయితే తీసేయడం అయితే జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ వచ్చేసి 3 hours 50 minutes ఉన్నప్పటికి కూడా అదేదో తొందరగా అయిపోతుంది మూవీ అని ఫీల్ కూడా వస్తుంది. సో ఎవరైనా థియేటర్ లా చూడాలనుకున్న వాళ్ళైతే డెఫినెట్ గా వాచ్ అయితే చేయండి. ఇంకొకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. ఏదో కొత్త మూవీకి వెళ్ళినా కూడా మనకి ఈ మధ్య రిలీజ్ అయిన ఏ మూవీ చూసినా కూడా ఏదో పాత మూవీ లాగానే కనిపిస్తుంది తప్ప కొత్త మూవీలు ఎక్కడ మనం చూడట్లేదు కదా. పాత మూవీ అయినప్పుడు కూడా మనకు ఒక కొత్త మూవీ ఫీల్ అయితే ఇస్తుంది థియేటర్ లో చూసినప్పుడు. సో మీ అందరు కూడా డెఫినెట్ గా వెళ్ళి ఇంకోసారి చూడండి. ఆ యూరోపియన్ అనేది ఎంజాయ్ అయితే చేయండి అనేది వీడియో అయితే చేస్తున్నాను. అండ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.